ఎంతవరకు ఏదో సాధించాను, ఏదో చేశాననేటువంటి భ్రమలో కొనసాగవద్దు పిల్లరా. వాస్తవికంగా మన జీవితాల్లో మనం ఏ విధంగా ఉన్నాం, మన భక్తి జీవితం ఏ విధంగా ఉంది, ప్రార్థనాపూర్వకంగా ఉన్నామా లేదా, ఈరోజు మనందరం కూడా వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఇలా చెప్తా ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, ఇదివరకే నేను గెలిచితినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకొనుట లేదు, కానీ పట్టబడితును దానినే పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. అపోస్తలుడైన పౌలు పిల్లరా ఆ యొక్క ఫిలిప్పీలకు రాస్తూ చెప్తున్నమాట, ఇదివరకే నేను గెలిచి తిని అని అయినను, సంపూర్ణమైన సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకొనుట లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు అంతటోడే ఆ మాట చెప్తా ఉన్నాడు. నేను ఆల్రెడీ పరిపూర్ణుడు అయిపోయాను. ఏమంటే పరిపూర్ణుడు అయిపోయాను అన్నవాడు ఎదటోడిని తక్కువగా చూస్తాడు, ఎదటోడిని విమర్శిస్తూ ఉంటాడు, ఎదటోడిని పిల్లలు నువ్వు అలా ఉన్నావా ఇలాంటి ప్రశ్నిస్తూ ఉంటాడు. ఎందుకంటే వాని దృష్టిలో వాడు పరిపూర్ణుడని ఎప్పుడైతే అనుకుంటాడో ఎదటి వారిని పిల్లలు ప్రశ్నించడం ప్రారంభిస్తూ ఉంటాడు. అందులో భాగంగా దూషిస్తాడు, అందులో భాగంగా వారిని తక్కువ చేస్తాడు, అందులో భాగంగా వారిని ఎత్తి చూపుతూ ఉంటాడు. ఎందుకని? తన దృష్టిలో తను పరిపూర్ణుని అనుకుంటున్నాడు. ఇక్కడ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. పౌలు గారు చెప్తా ఉన్నాడు, పిల్లరా ఇప్పటికే నేను గెలిచేశాను, ఇప్పటికే నేను సంపూర్ణమైన సిద్ధి పొందేశాను, ఒడ్డెక్కేశాను, ఇక దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నాను, దేవుడు పిలిస్తే చాలు వెంటనే పరలోకం వెళ్ళిపోతాను అన్నంత అతి విశ్వాసం పిల్లరా ఈరోజు మనలో ఉంటే అది సరైన విధానం కాదంటున్నారు పౌలు గారు. పిల్లలు ఏమంటున్నాడు అంటే, నేను గెలిచానని అనుకోవటం లేదు, నేను సంపూర్ణమైన సిద్ధి పొందేశాను అని నేను భావించడం లేదు. ఇందుకో మీరందరూ కూడా గ్రహించాలి. ఏమన్నాడు తర్వాత అండి, నేను దేనికోసమైతే యేసు ప్రభు చేత పిలువబడ్డానో, పట్టబడ్డానో, ఏర్పరచబడ్డానో దానినే పట్టుకొనవలనని పరిగెత్తుచాను. గురి దగ్గరికి నేను పరిగెడుతున్నాను. దేనికోసం నేను పిలువబడ్డాను, దేనికోసం దేవుడు ఏర్పాటు చేయబడ్డాను, దేవుడిచ్చినట్టు ఆ పనిని నేను అందుకోవాలని అక్కడికి నేను పరిగెత్తుతున్నాను. దేవునికి స్తోత్రం. ఇంకా పరిగెత్తాల్సింది చాలా ఉంది, ఇంకా మనం పోరాడాల్సింది చాలా ఉంది, ఇంకా మనం చేరుకోవాల్సిన గమ్యం చాలా దూరంలో ఉంది. దేవుని వాక్యం వింటున్న సంగమా, ఇప్పటికే ఎన్నో కష్టాలు, ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు, ఎన్నో వేదనలు, ఎన్నో రకాల ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఇప్పటికే చాలా శోధనలు నేను జయించేశాను, విజయవీరుణ్ణి అనుకోవడానికి లేదు పిల్లరా. ఇంకా మనం పరిగెత్తాల్సింది చాలా ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు దేనికోసం పిలిచాడు మనల్ని, ఏమి సాధించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఈరోజు ఆ పిలుపుకు తగినట్లుగా మనం పరిగెత్తాలంటే పునాది బలంగా ఉండాలి. పునాది అస్థిరంగా ఉంటే నువ్వెంత మాత్రం కూడా ముందుకు పరిగెత్తలేవు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పునాదిని స్థిరపరచుకోవాలి.